హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అభిమానం. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ హ్యాపీ మార్నింగ్ మనీ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ హ్యాపీ స్టార్ట్ మనీ చేద్దాం. మార్నింగ్ సార్. ఓకే థ్యాంక్ హ్యాపీ యూ. మనీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కళ్ళు మీద పెట్టుకొని ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీరు ఎనర్జీ చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతారు. మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్. ఈరోజు క్లాస్ చాలా బాగుంది సార్. వాటర్ ఫాల్స్ Thank you. దగ్గర ఇక్కడ జల్లు పట్టట్టు మీద చలేసింది సార్. వెరీ గుడ్. వేడి వేడిగా కాఫీ తాగాను పోయి. ఎక్సలెంట్. మనీ కౌంటింగ్ బాగుంది సార్. మిగిలిన డబ్బులు మొత్తం బీరో ఆ షెల్ఫ్ నిండిపోయింది అనమాట. వెరీ గుడ్ అండి. అట్లా వచ్చింది సార్. బాగుంది సార్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పెద్దలందరూ ఆశీర్వదించారు. చాలా బాగుంది సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి ఓకే. లక్ష్మి గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఈ థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందండి రోజు వెరీ గుడ్. అయిపోయే వరకు అలాగే ఉంటుంది. ఒళ్ళంతా Okay. వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఓంకారం చెప్పేటప్పుడు ఇవాళ శివుడు అను బాబా పక్క పక్కన వచ్చి ఆశీర్వదిస్తున్నట్టు వచ్చిందండి. వెరీ గుడ్. ఆకాశవాణి లాగా ఈ రోజు అందుకోపోయే ధనంతో నీ జీవితం మారిపోతుంది అన్న ఆకాశవాణి సౌండ్ వినిపించిందండి. ఎక్సలెంట్ అండి. వాటర్ ఫాల్స్ లో బాగా ఎంజాయ్ చేసామండి. ఓకే ఫర్గ్యూనెస్ ఇవాళ మా అమ్మకి నాన్నకి చెప్తున్నానండి. ఓకే మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ యాజ్ యూజువల్ గా బాబా గారికి గురువు గారికి 10% ఇచ్చానండి. ఇవాళ అమౌంట్ వచ్చేసి బ్యాంక్ లో డిపాజిట్ చేశానండి. మా అబ్బాయి పేరు మీద అమ్మాయి పేరు మీద చదువులకు అవసరం అవుతాయి అని నేను ముందుగానే డిపాజిట్ చేసేసాను. కొద్దిగా ఇంట్లో వంటగదిలోను బీరువాలో బెడ్రూమ్ లో కొద్ది అమౌంట్ పెట్టేసాను. కొంచెం బ్యాగ్ లో పెట్టుకున్నాను అవసరానికి. వెరీ గుడ్. ఓకే సార్. బెడ్రూమ్ లో పెట్టుకోగానే పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. బెడ్రూమ్ లో బాక్స్ లో రెడ్ బాక్స్ ఉంది కదండి, దాంట్లో పెట్టేసాను. అవును వెరీ గుడ్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. డబ్బు మన పెట్టదు మంచం మీద కూర్చొని డబ్బులు తీసుకోకూడదు, చేతితో కూడా డబ్బులు తీసుకోకూడదు. మంచం మీద కూర్చొని డబ్బులు ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల తప్పుల పాలు అయిపోతాం, లేదా మనిషి షాక్ అయిపోతుంది. అలాగే మంచం మీద గోల్డ్ పెట్టకూడదు. చాలా మంది తాడు తీసి పిల్లో కింద పెడతారు. అలా పెడితే అప్పుల పాలు అయిపోతే గోల్డ్ తాటలోకి వెళ్ళిపోతుంది. అలా పెట్టకూడదు. బంగారు కానీ డబ్బు కానీ మంచం పెట్టకూడదు, మంచం తీసుకోకూడదు. అలా తీసుకుంటే డబ్బు అయితే పోయి అప్పుల పాలు అవుతాం, స్టక్ అయిపోద్ది, బంగారు తాకట్లోకి వెళ్ళిపోతుంది. అది ఎంత విడిపించడం రాదు. అలాగే ఆడవాళ్ళు మంగళసూత్రం పినిసులు పెట్టుకోకూడదు. పినిసులు ఉండకూడదు అండి తాలిబొట్టుకి. అలా ఉంటే భర్త కష్టాలు వస్తాయి. కాబట్టి అటువంటి పనులు చేయకండి. పినిస్ పెట్టుకుని బోల్ ప్లేసులు ఉన్నాయి, తాడుగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి అలాంటి పనులు చేయకండి, ఉంటే తీసేయండి. ఓకేనా? చెప్పండి శిల్ప గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. సార్ ఇవాళ చాలా బాగుంది సార్ క్లాస్, చాలా యాక్టివ్ గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓంకారం చెప్పేటప్పుడు మాత్రం చాలా క్యూర్నెస్ వస్తుంది సార్. ఆ థర్డ్ ఐ మాత్రం నిన్న కొంచెం థాట్ ప్రాబ్లం ఉంది కాబట్టి, థ్రోట్ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు అంతా కొంచెం హెవీగా అనిపించింది. ఈ రోజు మాత్రం చాలా కూల్ గా అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఎనీ టైం నేను థ్యాంక్ యూ చెప్పినా కూడా తక్కువే సార్, నేను గ్రాటిట్యూడ్ చెప్పినా కూడా తక్కువే, కానీ చెప్పాల్సింది అది మాత్రం. తర్వాత ఓంకారం మీరు చెప్తూ నాకు అలాగే వినాలి. తర్వాత ఇంకొకటి ఏదో ఒక సౌండ్ వస్తుంది సార్, అది కనిపెట్టలేకపోతున్నాను. మీతో జర్నీ చేస్తూ ఆ సౌండ్ నేను కనిపెట్టేస్తాను. నేను చాలా మంచి విజన్ వచ్చింది సార్, అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఒకేసారి అదేదో నా నుండి మంచి విజన్ కోరుతుంది అన్నట్టు నాకు అది వస్తున్నట్టు అనిపించింది సార్. నాకేదో ఇవ్వబోతుంది అన్నట్టు వినిపించింది సార్. అది మాత్రం నాకు చాలా ఎక్సలెంట్ ఈరోజు ఓంకారంలో.
చాలా బాగా అనిపించింది సార్ నాకు. యాన్సిస్టర్స్ అంటే నిన్న అమ్మ నైట్ నేను అనుకున్నాను. తను ఇక్కడికి రాలేదు కదా! అన్న వాళ్ళ ఇంట్లోనే ఉంది అనుకున్నాను. నైట్ లాకేస్తుంటే వచ్చేసింది అమ్మ నైట్. ఇక్కడే నా వెరీ గుడ్ దగ్గరే నైట్ ఉండి నేను తనతో పక్కన పడుకునే లోపల యాన్సిస్టర్స్ అంటే నానమ్మ గుర్తొచ్చింది. తనెప్పుడు అనేది. అమ్మ కూతురు అమ్మని వదిలి ఎక్కడ ఉండదు. ఒక్క సెకండ్ కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి తన వెంటనే పరిగెత్తేదాన్ని. అమ్మ, అమ్మ అనుకుంటా. ఈరోజు అమ్మ పక్కన పడుకొని చాలా హ్యాపీగా లేసొచ్చింది. పొద్దున మెడిటేషన్‌కి అని నాకలా తన మాటలు, తన వాయిస్ వినిపించింది సార్ అలాగా. వెరీ గుడ్ అండి. యాన్సిస్టర్ హీలింగ్ చేసేటప్పుడు. చాలా నానమ్మ అలాగా మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా థాంక్స్ సార్. ఆ తర్వాత అమ్మ కూడా అలాగే అనింది. చాలా రోజులయిపోయింది బంగారు. ఇలాగే ఈరోజు పడుకునేసి పక్కనే అని చెప్పింటే ఈరోజు నైట్ తను పక్కనే పడుకున్నాను సార్. నిన్న నైట్ అంతా పక్కనే ఉండి తనతో నిద్ర చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు మాత్రం. తర్వాత ఇక్కడ ఆహ్, ముక్కోటి దేవతలన్నప్పుడు నాకీ ఇలా శంగు పట్టినట్టు అనిపించింది సార్ ఇలాగ. ఇలాగా నేను ఓడిపట్టు అన్నట్టు ఇలా పట్టుకున్నాను సార్. ఆ విజన్‌లో వాళ్ళంతా పూల వర్షము విత్ కాయిన్స్ ఏసినట్టు నాకు విజన్ కనిపించింది సార్ ఈరోజైతే ఇగ. ఇలా పట్టేసాను సార్ నాకు. ఆ విజన్‌లో వాళ్ళు ఇలా చెప్తా ఉంటే పట్టేసాను. నాకు చాలా అనిపించింది. చాలా బాగా అనిపించింది సార్ అది మాత్రం విజువలైజేషన్‌లో. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజైతే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరాకిల్. ఇన్ని రోజులు ఫ్లవర్స్ గానీ, ఊరికే వాళ్ళ ఆశీర్వాదం వచ్చేది. నాకు ఈరోజు చెంగు పట్టు అని వినిపించింది సార్ నాకు. చాలా హ్యాపీగా అనిపించింది సార్. చాలా మిరాకిల్ సార్ ఈరోజైతే గిన. మనీ కౌంటింగ్ కూడా అంతే సార్. చాలా బాగుంది సార్ మనీ కౌంటింగ్. నా ఫేవరెట్ మనీ కౌంటింగ్ సార్. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజైతే మా ఆయన గూడా మేమేదో డిస్కషన్ చేస్తున్నామో, డిస్కషన్ చేస్తూ మా చుట్టూ బటర్‌ఫ్లైస్ తిరుగుతా ఉన్నాయి సార్. అది యెల్లో కలర్ బటర్‌ఫ్లై చాలా మిరాకిల్ అనిపించింది సార్ నాకైతే. అదంతా మీ అనుభవం, మీ దయ అనుకుంటాను సార్ అయితే నేనైతే గిన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వెరీ గుడ్. ఒక్కసారి మనం జర్నీ చేసామంటే అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి సార్. ఏదే గాని. అది మంచి వైబ్రేట్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది సార్ నాకైతే గిన. అలాగన్నీ తిరుగుతా ఉంటే నాకు హ్యాపీనెస్ చాలా హ్యాపీగా అనిపించింది సార్. చాలా ఇది నేనెక్కడికైనా వెళ్తూ ఉంటే బటర్‌ఫ్లై ఐ లవ్ యూ అని చెప్తుంటాను. ఈరోజు మీకి వచ్చేసాయి చూడు బటర్‌ఫ్లైస్ అని చెప్తున్నారు. కానీ నాకు చెప్తున్నారు. బటర్‌ఫ్లైస్ వచ్చేసాయి చూడు ఈరోజు అని చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. అలా రావడం మేము డిస్కషన్ చేస్తుంటే వచ్చి వెళ్ళిపోవడం అంటే అది మంచి యూనివర్స్ విజన్ విత్ గురువుగారి బ్లెస్సింగ్ ఎప్పుడు ఎనీ టైమ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సార్. వెరీ నాకైతే గుడ్. నిన్న మిరాకిల్ అంటే ఒక కస్టమర్ సార్ న్యూ కస్టమర్ వచ్చారు. ఒక 4 బ్లౌజ్ తీసుకొనొచ్చారు. అంటే ఫస్ట్ కుట్టిచ్చాను. తర్వాత నేను సెట్ కాలేదని మళ్ళా నార్మల్ బ్లౌజ్ ఇచ్చేది. తర్వాత మళ్ళా సెట్ అయిందని చెప్పి మళ్ళా తనతో కొత్త శారీస్‌కి బ్లౌజ్ తీసుకురావడానికి కుట్టేకిచ్చింది సార్ తను. నేనన్నాను, "సరే అక్క ఎప్పుడు కావాలంటే నెక్స్ట్ ఈ ఇయర్ మంత్ ఎండ్ కావాలి" అని చెప్పారు. సరే ఓకే అని చెప్పాను. లేదు ఈసారి ఇది బాగా స్ట్రక్ అవుతుంది సార్. కుదురుతున్నాయి బ్లౌజెస్ అన్నీ బాగా కుదురుతున్నాయి. చాలా థాంక్స్ శిల్ప. ఇలాగే కంటిన్యూగా నేను ఇలాగే తెచ్చిస్తాను అని చెప్పారు. నాకదైతే చాలా మిరాకిల్ అనిపించింది సార్ నాకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీ డీపీ పెట్టిన తర్వాత 1 అవర్‌కి రావాలంటే నాకు చాలా మంచి వైబ్రేట్ అనిపించింది సార్ నాకైతే. మిమ్మల్ని అడిగి పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే మీరు అండి. మీకు కూడా అలాగా థాంక్ యూ. నాకు బ్లెస్సింగ్ ఇచ్చినందుకు. ఎందుకంటే ఒకసారి పర్మిషన్ అడగాలనిపించింది సార్. ఎందుకో 2 డేస్ నుంచి నాకు నేనే అనుకుంటున్నాను సార్. 2 డేస్ నుంచి అడగాలి, అడిగి పెట్టుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే వాల్ పేపర్ పెట్టుకునిన తర్వాత డీపీ గూడా పెట్టేయాలి. తీయకూడదు. మనదేమి అవసరం లేదు. ఎవరేమనుకున్నా పర్వాలేదు మనకి. మన గురువుగారి ముఖ్యం మనకి అని చెప్పేసి అడిగాను నిన్న. మీరు అలాగే చెప్పారు. చెప్పిన వెంటనే అలాగే పెట్టేసాను. థాంక్ యూ సార్. వెరీ గుడ్. అలాగే నైట్ వేరే ఫోటో ఇంకొకటి పంపాను కదా! పెట్టుకోండి అది. సార్ అంత పెద్దగా రాలేదు సార్ అది ఫోటో. అవుతదండి. నేను చెక్ చేసి ఫుల్ పంపాను మీకు. అవునా సార్? సార్ చెక్ చేస్తాను నైట్ సార్ వేరే అది. ఫోటో పంపించాను చూసారా? థమ్స్ అప్‌లో ఉంది. బ్లెస్సింగ్స్ అది ఓకే. పెట్టండి. అది బావుంటుంది. ఆ!
సరే. ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఓకే మిరాకిల్ సార్. స్టార్ట్ అవుతుంది మీకు. ఓకే. ఆ! థ్యాంక్ యూ. సరే. అలాగే ఇంకోసారి కరంగలిమాలకి పే చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. వెరీ ఎందుకంటే గుడ్. నేను అనుకోలేదు సార్ అలాగా జరుగుతుందని. కానీ జరిగింది. థ్యాంక్ అంటే యూ. 2 మాలలు తీసుకున్నారా? ఆ! రెండండి. అవును వైఫ్ కూడా సార్. హస్బెండ్ కూడా. ఫస్ట్ ఆ! నేనొకటి తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఆయనకి కూడా బుక్ చేయించుకున్నాను. సార్ చెప్పారు సూపర్. బావుంటుంది అని ముందు నుంచి చెప్తున్నారు గదా! నాకింక అలా కూడా కంటిన్యూ అయిపోయాను. సార్ థ్యాంక్ యూ సార్. అదే. థ్యాంక్ ఎదురుగుంటే ఆ ఫ్రీక్వెన్సీ వేరండి. అవును సార్. కరెక్ట్ మ్యాచ్ అవుద్దనమాట. జనరల్‌గా అయితే వైఫ్ ఒకలా ఉంటారు. హస్బెండ్ ఒకలా ఉంటారు. మాటలు తేడా వస్తాయి. ఆ మ్యాచ్ అవ్వాలంటే ఎదురుగుంటారు. సరోజ్ గారు ఇద్దరు ఓకే. తీసుకుంటారు. మీరు తీసుకున్నారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. థ్యాంక్ యూ. సరోజ గారు. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. ఈరోజు మటుకు చాలా హ్యాపీగా ఉంది సార్ అసలు. ఈరోజు ఓంకారంలో బాబా కనపడ్డారు. వెరీ గుడ్. ఆ తర్వాత శివలింగం సార్ లెఫ్ట్ సైడ్ నుండి ఇట్లా రైట్ సైడ్‌కి వచ్చింది సార్ ఈరోజు. పాలరాతి శివలింగం చిన్నది ఇట్లా అని ఇట్లా వెళ్ళిపోయింది సార్. అంటే ఆగలేదు. మామూలు లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్‌కి వెళ్ళిపోయింది. ఈరోజు బ్లెస్సింగ్స్ అంటే మా అమ్మను, మా అత్తయ్య ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. ఈ ముక్కోటి దేవతలు గూడా వీళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు సార్ ఈరోజు. పూల వర్షం కురిసింది. హ్మ్. మాకు ఇది వీళ్ళు నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, మా పెద్దనాన్న వాళ్ళు, మా పెద్దమ్మలు వాళ్ళు పైనుండి ఎప్పుడు దీవెనలిస్తూనే ఉంటారు. అయితే వాళ్ళు దీవెనలిచ్చేటప్పుడు పైనుండి పూలు పడ్డాయి సార్ నా మీద. మనీ వెరీ గుడ్. కౌంటింగ్ చేసేటప్పుడు గూడా మొత్తము ఇట్లా నేను లేచేసరికి మొత్తం ఇట్లా టేబుల్ ఉంటది సార్ నా ముందు. టేబుల్ మొత్తం ఇట్లా నిండిపోయిందంట. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదంట సార్. నేను ఊహించలేదనమాట. అది ఎట్లా వచ్చి నిండిపోయాయని నేను అనుకుంటున్నానంట. నాకు ఈరోజు మటుకు షిరిడీలో ఉన్న బాబా కనపడ్డారు సార్ ఓంకారం చేసేటప్పుడు. ఎక్సలెంట్ అండి. షిరిడీలో ఉన్న బాబా కనపడ్డారు నాకు ఈరోజు. చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే మన సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు బాబా కనిపియలే నాకు. శివలింగము వీళ్ళే, శివుడు వీళ్ళే కనపడ్డారు కానీ బాబా ఎప్పుడు కనిపియలే. నాకు చాలా ఇష్టం సార్. గురువారం రోజంటే ఇష్టం. నేను ఏది స్టార్ట్ చేసినా గురువారం తోటే స్టార్ట్ చేస్తా సార్. ఏదైనా గురువారం రోజంటే చాలా ఇష్టం. బాబా అంటే కూడా చాలా ఇష్టం నాకు. అయితే మాకు మణికొండలో గృహప్రవేశం అయినప్పుడు కూడా బాబాది విగ్రహం వచ్చింది సార్. గృహప్రవేశం రోజే. వెరీ వెండి గుడ్. విగ్రహం ప్రెజెంట్ చేశారు వేరే ఒకళ్ళు. చాలా హ్యాపీ అనిపించింది సార్. అందుకే నాకు గురువారం అంటే చాలా ఇష్టం. ఈరోజు మనం వాటర్ ఫాల్స్‌కెళ్ళాం కదా సార్. వాటర్ ఫాల్స్‌కెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేశామసలు. ఆ పేపర్ మనం వేసినప్పుడు అది వెళ్ళేదాకా అట్లా చూస్తూనే ఉన్నామంట అందరం. చూసాం మస్తు అసలు వాటర్ ఫాల్స్‌లో దిగిన తర్వాత సార్ చిన్న పిల్లలు లెక్క ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు పోసుకుంటూ అసలు మస్తు ఎంజాయ్ చేసి సెల్ఫీలు దిగామంట సార్. చాలా ఎంజాయ్ చేశామంట. అసలు వాటర్ ఫాల్స్ అనంగానే అప్పటి వరకు హీట్‌గా ఉన్న బాడీ మొత్తం కూల్ అయిపోద్ది సార్. వాటర్ ఫాల్స్ అంటేనే కూల్ అయిపోద్ది. మామిడి తోట అంటేనే అసలు ఎట్లా వాసనకే అసలు ఒళ్ళంతా పులకరించిపోతది సార్. మామిడికాయల వాసనకి, పండు కాయల వాసనకి. చాలా హ్యాపీ అనిపించింది సార్. పైకొచ్చిన తర్వాత మనం ఈ రోజంతా ప్రకృతికి సంబంధించింది మొలక పెసలు, ఆహ్, ఇవి పచ్చి కూరగాయలు తిని రాగుల జావ తాగామంట సార్. రాగుల జావలో ఇది తాటి బెల్లం కలిపిచ్చారంట. వేడి వేడిది తాగామంట. ఆహ్, తాగేసి మస్తు ఎంజాయ్ చేశామంట సార్ ఈరోజైతే వాటర్ ఫాల్స్‌లో. ఈరోజు మనీ కౌంటింగ్ గూడా మంచిగానే ఉంది సార్. నేను అనుకున్న టార్గెట్ అది కౌంటింగ్ రోజు 10% గురువుగారికి, 10% చారిటీకి, 5% గోశాలకు పంపించేసాను. తర్వాత నా రెడ్ పర్స్ మొత్తం నింపుకున్నాను. హ్యాండ్ బ్యాగు, నా లక్కీ పర్సు, హ్యాండ్ బ్యాగు, మనీ కౌంటర్ బీరువాలో మొత్తం నింపేసుకున్నాను మనీ. మా మనవరాళ్ళకిచ్చానంట సార్. వాళ్ళకి ఫిక్స్‌డ్ చేసేసానంట. మనీ. చెరి కొంచెం ఫిక్స్‌డ్ చేశానంట. వాళ్ళని ఈరోజు ఏంటంటే ఐస్ క్రీమ్ పార్లర్‌కి తీసుకెళ్ళా సార్. వాళ్ళు ఐస్ క్రీమ్ ప్రియులు ఇద్దరు బాగా తింటారు ఐస్ క్రీమ్స్ అంటే. మొన్న హాలిడేస్‌కొచ్చినప్పుడు వాళ్ళిద్దరికి బాగాలేదు గదా! దగ్గు అది వచ్చిందని అసలు ఐస్ క్రీమ్స్ తేలేదు సార్.
పెద్దామెకి బాగా దగ్గు ఫీవర్. అయితే ఇంక తీసుకెళ్ళాము. ఇక వాళ్ళ ఇష్టం అన్నమాట. మీ ఇష్టం వచ్చినయి తినండి. మళ్ళా నెల దాకా అడగొద్దు ఐస్ క్రీమ్ అని చెప్పి. ఆళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్‌లో వాళ్ళకిష్టం వచ్చినయి తిన్నారు సార్ ఇగ. ఇద్దరు వేరే వేరే ఫ్లేవరు ఇష్టపడతారు. ఇద్దరు ఒకటే తినరు. షాపింగ్ చేశాం సార్. బట్టలు పిల్లలకి ఇష్టం వచ్చినయి తీసుకున్నారు. మా మనవరాళ్ళిద్దరూ. నేను కూడా శారీస్ అవి తీసుకున్నాను సార్ ఈరోజు. మా వారు అందరం బట్టలు తీసుకున్నాం సార్ ఈరోజు షాపింగ్ మొత్తం. ఎవరికి ఇష్టం వచ్చినయి వాళ్ళు తీసుకున్నారు. అందరికి నేనే పేమెంట్ చేసేసాను బట్టలకి. హ్యాపీగా ఫార్మ్ హౌస్‌కొచ్చాం సార్. వచ్చేసి ఆ గడ్డిలో కొంతసేపు పిల్లలు ఆడుకున్నారు. నేను వాకింగ్ చేశాను. అక్కడ కొంతసేపు ఉండి ఇంక ఇంటికొచ్చేసాం సార్. కానీ సార్ అసలు ఎంత మిరాకిల్ నిన్న నేను క్లాస్ చెప్పినా గాని అసలు భయం లేదు. నాకు అసలు అసలేంటంటే టెన్షన్ లేదు. హ్మ్. అసలు అంటే ఎట్లా చెప్తానన్న టెన్షన్ గూడా ఏం లేదు సార్. నేను ఫస్ట్ క్లాసు స్టార్ట్ అయ్యే ముందు హాఫ్ అన్ అవర్ ముందే మీది బర్త్‌డే నాది దాంట్లో ఉంటది సార్. అదొకసారి చూసుకున్నాను. మనసులో ఓపెన్ ఓపెన్ అనుకున్నాను. నేను మంచిగా చెప్పాలి క్లాస్ అని అనుకున్నాను సార్. క్లాస్ స్టార్ట్ చేశాను. అసలు బర్త్‌డే ఫోటో వాళ్ళు అండి? నేను అవును సార్. వేరే కూడా మీరు పంపిస్తాను. నాకు ఫోన్ కళింగమాల చేశారు. కళింగమాల యేసుకొని ఉంటది సార్. అది. ఈసారి ఆ వేరే ఫోటో ఫోటో. పంపిస్తా అది పెట్టా చూడండి. అయితే ఓకేనా? సార్ అసలు గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ అసలు ఎంత అంటే నేను చెప్పే స్టోరీస్ విని 2 స్టోరీస్ చాలా అట్రాక్ట్ అయ్యారు సార్. అందరూ ఆ స్టోరీస్ గురించే చెప్పటం, నవ్వటం అసలు మీరు నవ్వుకుంటూ చెప్పారు. అసలు చాలా బాగా చెప్పారు మేడం అసలు అని అనటం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇదివరకు చెప్పిన క్లాసెస్ కంటే నిన్న చెప్పిన క్లాస్ మటుకు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. ఇది మటుకు మిరాకిల్ సార్. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా. థాంక్ యూ రా. ఎప్పుడైతే హీలింగ్‌లో వచ్చారో చాలా అన్ని మీకు బాగుంది ఫేవర్ సార్. అవుతది సిట్యుయేషన్ అన్నీ కూడా. అవును సార్. అది మటుకు గ్యారంటీ సార్. దీంట్లోకొచ్చిన తర్వాత అంతా ఫేవర్ అవుతుంది. నేను ఇట్లా అనుకున్నది అట్లా అయిపోతుంది సార్. ఇట్లా అనుకుంటున్నా అట్లా అయిపోతుంది. అలాగే చాలా అవ్వాలి. బాగుంది సార్ ఈరోజు. అయితే ఈరోజు నేను మామూలు మన పేపర్ రాయమన్నప్పుడును మామూలు విజువలేషన్‌లో నాకు ఈరోజు తను నాకిచ్చే అదే పద్మ నాకు కొంత అమౌంట్ ఇచ్చినట్టు నా అకౌంట్‌లో పడినట్టు నేను విజువలేషన్ చేసుకున్నాను సార్. అవి వచ్చినట్టు ఖచ్చితంగా. చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు. దాంట్లోంచి అవి వచ్చిన దాంట్లోంచి 10% మీకు చారిటీకి ఫస్ట్ గోశాలకి తీసేసి మిగతాయి నేను ఖర్చు చేసినట్టు విజువలేషన్ చేసుకున్నాను సార్ ఈరోజు. చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా థాంక్ యూ ఓకే. సార్. ఓకే అండి. థాంక్ యూ. కోటేనమ్మ గారు. వెరీ గుడ్. ఓకే. బావుందండి ఈరోజు. ఈరోజు ఓకే. బావుంది. ఏమనిపించలేదు. చాలా హ్యాపీగుంది. టైం కూడా అప్పుడే అయిపోయిందేంటా అన్నట్టు అనిపించింది. అవునా? ఓంకారం ఎవరికి లేని నాకే తెలుస్తాయి ఎన్నో. ఓంకారం చెప్పేటప్పుడు ఒక పెద్ద నల్ల కుండ నా దగ్గర పెట్టారు. ఆ హ్మ్. కుండలో ఉన్నాయి ఓంకారాలు. మీరన్నప్పుడల్లా ఒక ఓంకారం నేను తీసేసుకుంటున్నాను. మంచిదే అట్లా అండి. వచ్చి నెగటివిటీ పోతుందండి. అంతకు మించి ఏం కాదు. ఒక ఓకే. నల్ల కుండ దానికోసం ఫీల్ అవ్వాల్సిన పర్లేదు. ఈ ఈ కొత్తగా మళ్ళీ మధ్యలో ఎక్కడో దీవెనలు అది అన్నప్పుడు నాకు ప్రసాదం పెట్టారు మీరు. మీరే ఇచ్చారు. మీ చేత్తోటే నాకు ప్రసాదం ఇచ్చారు. ఇట్లా పెట్టాను. ఏం పెడుతున్నారు అని ఆ ప్రసాదం వచ్చేసరికి అన్నం వచ్చింది. ఓకే అండి. మరి అన్నం వచ్చింది. అదొకటి. వాటర్ ఫాల్స్ దగ్గరకొచ్చినప్పుడు అబ్బా! భలే ఆకలేస్తుంది. డబ్బులు వచ్చినట్టయితే తినేదాన్నే. డబ్బులు లేవుగా నా దగ్గర అని అనుకున్నాను. సారే కట్టేసుకున్నారు గదా! ఆ! అంటే సారే అంతలో కట్టేసుకున్నారు గదా! మన సారే. అదే. అప్పుడు గుర్తుకొచ్చింది. సారు వెంటనే నేను డబ్బులు కట్టేసాను మీరు తినండి అంటే గబగబా ఇడ్లీను, దోస తీసుకున్నాను. మన దగ్గర ఆకలి డబ్బులుంటాయండి. క్రెడిట్ కార్డులుంటాయి. ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. ఏది కావాలో ఇచ్చేస్తాం. కాబట్టి ఆలోచన డబ్బులు లేవు రాని పరిస్థితి అనుకోవద్దు. హ్యాపీగా డబ్బులు తినడం, కొనుక్కోవడం, ఎంజాయ్ చేయడమే అంతే. బిల్లు నేను కట్టాను మీరు తినేసేయండి మీకు కావాల్సిన అంటే హమ్మయ్య! కట్టేసారులే అని పోయి టిఫిన్ చేశానంట. అట్లా వచ్చింది. చివర్లో గూడా అసలు కళ్ళు తెరవబుద్ధి కావట్లా. మీరందరూ అయిపోయినా గూడా నాకు ఇంకా తెరుపులు పడట్ల కళ్ళు. మనీ మంచిదండి. హ్యాపీగా. మనీ కౌంట్ బావుంది. మనీ కౌంట్‌లో గూడా గోల్డ్ తెచ్చుకున్నాను.
అప్పులు తీర్చేసినట్టు వచ్చింది. ఆ తర్వాత ఇది మీకు పంపించాను. డొనేషన్ పంపించాను. మిగిలినవి ఇంట్లో పెట్టుకున్నాను. ఇక అయిపోయింది. వెరీ గుడ్. ఇంకా అంతవరకు అయిపోయింది. ఇంకా మీరు 1, 2, 3 చెప్తే కళ్ళు తెరిచాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అలాగే కంటిన్యూ చేయండి, ఏం కాదు. ఓకేనా? చాలా థ్యాంక్ యూ. బాగుంది. మాధవ్ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఓకే, బాగానే జరిగింది. ఈరోజు ఎనర్జీ ఫీల్ అయినా సార్. మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎనర్జీ ఫీల్ అయినా. వెరీ గుడ్. నిన్న వెళ్ళాం, బ్యాంక్ వెళ్ళాం, ఇద్దరం బ్యాంక్ వెళ్ళాం. అది ఫ్రాంక్లిన్ చేయించిన. ఓకే. ఈరోజు రండి అయిపోతుంది, రేపు వర్క్ పని అయిపోతుంది అని చెప్పింది సార్. ఈరోజు చెక్ చేస్తారు ఈరోజు? ఈరోజు చెక్ ఇస్తామన్నట్టు అన్నారు. చెక్ ఇస్తారా నెఫ్ట్ కొడతారా అనేది తెలియదు. ఈరోజు సిగ్నేచర్స్ అన్ని తీసుకొని మరి చెక్ ఇస్తారు కావచ్చు, ఇవ్వాలి చెక్ అన్నా అయితే లేకుంటే చెక్ ఇస్తారండి. లేదా నెఫ్ట్ అయితే చెక్ అయితే అన్నేస్తారు. నెఫ్ట్ అయితే మీకు ఈవినింగ్ 5, 6 కానీ లేదా 8, 9 కానీ అమౌంట్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళకంటే ఇప్పుడు మనకి ఇవ్వరు కదా. అది వాళ్ళకి ఇస్తారు. అదే మిషనరీ అయితే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ దగ్గరికి పంపిస్తారు అన్నట్టు. వాళ్ళు మీకు వాళ్ళ ఇస్తారు. వాళ్ళు వెరీ మనకి గుడ్. ఇస్తారు. కంగ్రాట్స్ అయితే సార్. సార్ ఈరోజు కావాలి కంపల్సరీ. థ్యాంక్ యూ వచ్చి సార్. తీరుతాయండి, డౌట్ లేదు. ఓకేనా? వస్తాయి, తప్పకుండా వస్తాయి. సో 6 లక్షలు చేతే పడుతున్నాయి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సంగీత గారు థ్యాంక్ యూ సార్. చెప్తారా? సార్ చెప్పండి. సార్ నాకు ఈరోజు ఎట్లా అంటే ఇప్పుడు మెడిటేషన్ చేస్తా ఉంటే ఒకరేమో నా చిన్న చిన్న బాబు నేను ఉండ నీ దగ్గర అనేసి వెళ్ళిపోతుండు. వాళ్ళు ఇంకొకరేమో నీడలాగా నా సైడ్ నుంచి నాకు అర్థమైపోయింది. ఈ కిటికీ నుంచి నాకు ఎటు వెళ్ళిపోతుండు. నాకు అర్థమైంది అది నల్లగా ఉంది. ముందటేమో బాబు వెళ్ళిపోతుండు, ఇటు సైడ్ ఏమో ఎవరో ఒక అతను నేనుండ మీ దగ్గరే ఇక అనేసి వెళ్ళిపోతుండ్రు అన్నట్టు. ఆ బ్లాక్ అనేది నెగిటివిటీ బయటకు పోయింది అనమాట. హ్యాపీ ఫీల్ అవ్వడం. అవి వెళ్ళిపోయిన తర్వాత ప్లస్ మళ్ళీ వాటర్ ఫ్లో అన్నప్పుడు నాకు ఆ వాటర్ లోనే బంగారం కనిపిస్తుంది, నెక్లెస్లు కనిపించినాయి, అవేంటి డబ్బులు చెట్టు కనిపించినాయి, అవన్నీ అట్లా కనిపించినాయి. ప్లస్ మళ్ళా మీరు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అన్నప్పుడు నాకు అన్ని ఏంటి సార్ అవి వడ్లు అన్నవి పొడవు వడ్లు అన్ని పండు రేగ్గాయలు అవి ఇవి కలిపి మిక్సింగ్ చేసి మా ఇంట్లో నడింట్లో అన్ని ఇట్లా పైనుంచి పడుతూ ఉన్నాయి. వెరీ గుడ్. అట్లా పడుతున్నాయి. ఈవెన్ తర్వాత నాకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు మా నాన్న అనిపించారు. సేమ్ మా నాన్న ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో మా నాన్న కనిపించారు. మంచిగా నవ్వుకుంటా మంచిగా నన్ను దగ్గర తీసుకున్నారు. ఇక నేను అదే ఫీలింగ్లు ఉన్నా. మళ్ళీ లాస్ట్ మళ్ళీ మీరు 1, 2, 3 అనంగా అప్పుడు మెల్లగా వచ్చేసిన. వెరీ గుడ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సార్.